అండ్ మీ అందరికీ ఒక థింగ్ అయితే చెప్పాలి. నా రూమ్‌లో ఉన్న వైఫై అయితే పనిచేయడం మానేసింది. సో, మనకి మంచి మంచి విజువల్ కంటెంట్స్ కానీ, అవన్నీ ఎడిట్ చేయడానికైతే ఓకే. మరి అప్‌లోడ్ చేయడానికి నెట్ ఉండాలిగా. నెట్ లేకపోతే ఎలాగా? పైగా నా అప్‌లోడింగ్ స్పీడు నేనెప్పుడూ 1 జీబీ అప్‌లోడింగ్ స్పీడ్ ఉంటది మాది. మినిమమ్‌లో మినిమమ్ 200 ఎంబీబీఎస్ వచ్చినా గానీ అప్‌లోడ్ అయిపోద్దేమో అని అనుకున్నా. కానీ 30-40 ఆ రేంజ్‌లో వస్తుంది. ఒక్కొక్క వీడియో వచ్చేసి అరౌండ్ 200 జీబీ, 300 జీబీ ఉంటది. అలాంటి జీబీలో ఉన్న వీడియోస్‌ని యూట్యూబ్‌లో అలాగా ఎలా పడితే అలాగా, ఎక్కడ పడితే అక్కడ పెట్టలేం గదా! ఆ ఉద్దేశంతోనే వీడియోనైతే లాగ్ చేశా. సారీ సో మచ్. అండ్ అదే విధంగా లాస్ట్ వీడియో ఎపిసోడ్ 14 బా నచ్చింది కదా! నాకైతే మాత్రం అద్భుతంగా అనిపించింది. ఎంత అంటే ఇంక మాటల్లో వర్ణించలేను నేనైతే. అంత బాగుంది. ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచే మంచిగా పల్లెటూరి అట్మాస్ఫియర్ గానీ, అండ్ కొత్త కొత్త థీమ్స్ గానీ, చాలా అంటే చాలా మంచి మంచిగున్నాయి. అండ్ ముఖ్యంగా మనం ఈ ఛానల్‌లో ఇప్పుడు వీడియోనైతే లాగ్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. అండ్ ఏం చెప్పబోతున్నానంటే ఎపిసోడ్ 15 గురించైతే మాట్లాడతా. ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది ఏంటి అన్నది. అండ్ 15లో వాళ్ళ డ్యాడీకి నిజంగా ఎలా ఉంటది ఏంటి? పర్స్పెక్టివ్ ఏంటి అన్నది. అండ్ మన హీరోయిన్ వచ్చేసి ఎలా రియాక్షన్ చూసారు కదా! రియాక్షన్ అనేది చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. మరి దానివల్ల అసలు సినిమాలో ఎలా ఉంటది? ఐ మీన్ వెబ్ సీరీస్‌లో ఎలా ఉంటది? అన్న దాని గురించైతే మాట్లాడుకుందాం. ముందుగా వచ్చేసి మనం అందరూ హ్యాపీగా ఉండండి. అందరూ సేఫ్‌గా ఉండండి. బాగా తినండి. ఎందుకంటే బయట వైరస్‌లు అయితే చాలా అంటే చాలా ఎక్కువున్నాయి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేనైతే ఉత్తినే చెప్పడం లేదు. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. బికాస్ ఎందుకంటే ఆల్రెడీ కేరళలో అయితే మంకీ పాక్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. సేమ్ ఇది కూడా కోవిడ్ లాంటిదే. ఏ కైండ్ ఆఫ్ కోవిడ్ లాంటిది కాకపోతే ట్రాన్స్‌మిటబుల్ డిసీజ్ అయితే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అండ్ కర్ణాటకలో కూడా స్లోగా ఏమంటారు మాస్కులు పెట్టుకోవడం గానీ, హైదరాబాద్‌లో కూడా స్టార్ట్ అయిపోద్ది అని చెప్పి టాక్ అయితే రన్ అవుతుంది. మరి మీ ఏరియాలో మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో అన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గివ్ అవే గురించి అయితే చెప్పలేదు. మర్చిపోయాను నేనైతే. గివ్ అవే గురించి చెప్పాలి కాబట్టి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలని అంటే మాత్రం మెయిన్‌గా మీరు 3-4 స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియోని కంప్లీట్‌గా వాచ్ చేయండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కామెంట్ సెక్షన్‌లోకి వెళ్ళి మీకు నచ్చిన ఎపిసోడ్ ఏంటి అన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంతే సింపుల్. ఇంక అందరిదంటే ఇంకేం చేయక్కర్లే మీరు. అర్థమైందా? సో సింపుల్ కదా! మరి ఇంకెందుకు లేటు? వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకొని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేసేయండి మరి. ఈజీ కదా! ఓకే. ఎపిసోడ్ 14 గురించి అయితే మాట్లాడదాం. ఎపిసోడ్ 14లో విరాజిత అక్క అయితే నిజంగా బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ మా నాన్న గురించి తెలిసిందే కదా! స్వామి అన్న అయితే ఇంక మామూలుగా కాదు. రెచ్చిపోవడమే, ఎక్కడైనా గానీ రఫ్ ఆడించడమే. కానీ బాగుంది. నాకైతే బాగా నచ్చింది గైస్. మరి మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. అండ్ సాంగ్ అయితే ఇట్ టచ్డ్ మై హార్ట్. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత అనంటే చాలా అంటే చాలా. ఇంక నేను మాటల్లో వర్ణించలేను. అంత బావుంది. బాగా నచ్చింది. చాలా బావుంది. అండ్ ఇవన్నిటిని పక్కన పెడితే ఇంకా ఏంటనంటే ఆ సాంగ్‌లోనే వాళ్ళు యూజ్ చేస్తున్న వెహికల్స్ కానీ, ఆళ్ళు వెళ్తున్న ప్లేసెస్ కానీ అవైతే చాలా బాగున్నాయి కదా! మీకు కూడా నచ్చే ఉంటాయి చాలామందికి. ఈవెన్ నాకు కూడా నచ్చినియి. నచ్చినియి కాబట్టే చెప్తున్నా. మరి మీకేం నచ్చినియి అన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఎంతమందికి ఇప్పటి వరకు బీచ్‌కి వెళ్ళలేదు అన్నది తెలుసుకోవాలనుకుంటున్నా. ఒక చిన్న క్వెషన్ అయితే అడుగుతున్నా మిమ్మల్ని. ఎంతమంది బీచ్‌కి వెళ్ళలేదు ఇప్పటి వరకు? నేనైతే చెన్నైలో ఉన్నప్పుడు వెళ్ళా. అండ్ ఆంధ్ర వెళ్తే ఆహ్, పేరుపాలెం బీచ్ అని ఒకటుంటది. వైజాగ్ బీచ్ అని ఒకటుంటది. కాకినాడ బీచ్ అని ఉంటది మాకు. ఈ 3 బీచెస్‌కి అయితే వెళ్ళా. మరి మీలో మీకు నియరెస్ట్ బీచ్ ఏంటి అన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మన వీడియో గురించి మీకేమనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బేసిక్‌గా ఎపిసోడ్ 13 కన్నా ఎపిసోడ్ 14 బావుంటదని అనుకున్నా గానీ, మరీ అంత అద్భుతంగా అయితే ఉంటదని అనుకోలే. అండ్ ఇంకోటేంటంటే, డబ్బులు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. అవసరంలో ఉన్న వాళ్ళకి. అవసరం అని జెప్పి మనకు ఫోన్ జేస్తారా చెప్పండి? ఎవరన్నా మనల్ని అడగగలరా? ఒక మనిషిని ఇంకో మనిషి అడుక్కుంటున్నాడనంటే ఎంత తల తీసేసిన పనయితది. అప్పటి వరకు రాజులా బతికి, తర్వాత నుంచి ఇలా డబ్బులు అడగాలి ఒకళ్ళని అనంటే, తల తీసేసినట్టు ఉంటది గదా! చాలా అంటే చాలా బాధేస్తది నాకైతే. అండ్ అలాంటి సిచ్యువేషన్ రాకూడదనే నేను ప్రతిరోజు దేవుడిని ఎవ్వరికీ రాకూడదు అలాంటి సిచ్యువేషన్. దేవుడిని ప్రార్థిస్తా. ఎందుకంటే అర్థం చేసుకోవడం వేరు. అండ్ ఆ స్టేట్‌కి వెళ్ళడం అనేది వేరు.
డబ్బులున్నప్పుడు జాగ్రత్తగా దాసుకోవాలి. సేమ్ అంతే. కొన్ని కొన్ని విషయాలను కూడా మనం మనసులో పెట్టుకోవాలి. అండ్ చాలా తెలివితేటలుగా అయితే లోకంలో బతకాలి. నేను చెప్పేది తప్ప? వెబ్ సీరీస్‌లో కూడా తప్పేం చెప్పలేగా! క్లారిటీగా చెప్పారు. నేనదే చెప్తున్నా. బయట ప్రపంచం అనేది మీరనుకున్నట్టు ఉండదు. ప్రతిరోజు గొడవలు, మనసులో కుళ్ళుతో బయటికి మాట్లాడడం, అబద్ధాలు చాలా అంటే చాలా ఉంటాయి. ఫ్రెండ్స్ మధ్యన అబద్ధాలు, అండ్ అన్నదమ్ముల మధ్యన అబద్ధాలు, అండ్ కుటుంబాల మధ్యన గొడవలు ఎవరు బాగోలే. మరి ఆలోచించండి. మీ ఇంట్లో గూడా ఇలా ఒకవేళ ఏమన్నా ఉంటే మాత్రం ప్లీజ్ మీరు కూడా ఎక్కడ ఆ మిస్టేక్ జరిగింది అన్నది ఆలోచించుకొని మీరు ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడండి. మాట్లాడితే తప్పేం లేదు. రేపన్న రోజున మనతో పాటు ఎవరు ఉండరు. డబ్బు అనేది శాశ్వతం కాదు. ఈరోజు కరెన్సీ వాల్యూ బానే ఉంది. రేపొద్దున్న ఒకేసారి ఇన్‌ఫ్లేషన్ వచ్చి కింద పడిపోతే అప్పుడేం చేస్తారు? అప్పుడు మళ్ళీ ఇదివరకులాగే మనం నా దగ్గరున్న దుంపలు నీకిచ్చి, నీ దగ్గరున్న రైస్ నాకు కొంచెం ఇస్తావా అన్న స్టేజ్‌కెళ్ళిపోతే కొంచెం అంటే కొంచెం మానవత్వం అనేది కూడా ఉండాలని నేనైతే భావిస్తా. అండ్ ఈ మధ్యన చాలా అంటే చాలా స్కామ్స్ అయితే వచ్చేసినాయి కాబట్టి కొంచెం మానవత్వం కూడా పక్కన పెట్టొచ్చు. కానీ అవసరంలో ఉన్న వాళ్ళకి మాత్రం సాయం చేస్తే మళ్ళీ వాళ్ళిస్తే అది దానివల్ల కంప్లీట్ అవుతది అన్నది మాత్రం పెట్టుకోకుండా సాయం చేయండి. నేనైతే అలాగే సాయం చేస్తా. సాయం చేయమని చెప్తా ఎవరినన్నా ఫీల్ అయితే. నేను కూడా అలా చేస్తా. నువ్వు చేస్తావా అని అడగక్కర్లే. నేను చెప్తున్నా కదా ముందుగానే. నేనైతే మాత్రం నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఎవడో ఒకడు వచ్చి ఓ రూ. 1000 లేవు అనంటే ఎవడో ఒకడి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇప్పిత్తా. రేపన్న రోజున ఆడొచ్చి అడిగాడనంటే ఏం చేస్తా మన దగ్గర ఉంటే నేను ఇస్తా. లేదు అనంటే వాడిని అడిగి ఇప్పిచ్చేస్తా. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా దూరాలు పెట్టుకోవడం అనేది మంచిది కాదని నేనైతే భావిస్తా. అండ్ ఎపిసోడ్ 14కొస్తే చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. మన సొంత వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. క్లియర్ కట్‌గా చూపిచ్చాడు చూసారా? సొంత బామ్మర్దే ఏమంటున్నాడు? "ఈ పొలం ఇయన్నీ నాయేవే" అని చెప్తున్నాడు. సచ్ ఎ బ్యాడ్ కదా! కానీ రియాలిటీలో ఇలాగే ఉన్నారు. మనం ప్రతి కన్ను అన్నిట్లి మీద పెట్టుకొని చూస్తేనే రేపన్న రోజున బావుంటది. లేదు అనంటే మనది కూడా సేమ్ ఆ పరిస్థితి అవుతది. జస్ట్ నేను చెప్తున్నా గైస్. ఎవరిని ఏది మనసులో పెట్టుకొని ఒకటి బయటికైతే మాట్లాడడంలే. ఎందుకంటే నాకు మీలో కొంతమంది తెలుసు. 0.01% మాత్రమే తెలుసు పీపుల్. ఇంకెవరో తెలీదు. అండ్ అంతే ఇంతకు మించి అయితే ఇంకా వెబ్ సీరీస్‌లో అయితే నేను అబ్జర్వ్ చేయలే. మరి మీరేమైనా అబ్జర్వ్ చేసి ఉంటే మాత్రం ప్లీజ్ టు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నేనేమైనా తప్పు మాట్లాడి ఉంటే ప్లీజ్ నన్ను కూడా కరెక్ట్ చేయండి. అండ్ అదేవిధంగా ఎపిసోడ్ 15 ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అనంటే 29థ్ సెప్టెంబర్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. కన్ఫర్మ్ అంటే 200% కన్ఫర్మ్. ఏమైనా చేంజెస్ ఉంటే కమ్యూనిటీ ట్యాబ్‌లో పెడతా. చూడండి, ఎంజాయ్ చేయండి. థాంక్ యూ అండ్ హావ్ ఎ నైస్ డే. బాయ్. జై హింద్.